అందరికీ నమస్కారం. ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కుటుంబ సభ్యుని ఆరోగ్యం గురించి కొంత ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. మీరు పనిచేసే చోట చాలా కృషి చేయవలసి ఉంటుంది. ఏ విషయం పైన ఆవేశంగా స్పందించడం మీరు మానుకోవాలి. పనులను సమయానికి పూర్తి చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు మీ సామర్థ్యాలను అంచనా వేసుకోవడానికి ప్రయత్నించాలి. నిలిచిపోయిన ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించడానికి మీరు గణనీయమైన ప్రయత్నాలు చేస్తారు. ప్రాపర్టీ మధ్యవర్తులకు ఇది ఒక సువర్ణ అవకాశం కావచ్చు. మీ అదృష్టాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఉద్యోగం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం బలహీనంగా ఉన్నప్పటికీ ఆదాయం పెరుగుతుంది. మీరు తీరిక లేకుండా ఉంటారు. మీరు స్నేహితులకు సహాయం చేయగలుగుతారు. పెద్ద ఆస్తి ఒప్పందాల ద్వారా గణనీయమైన లాభాలు పొందవచ్చు. ఈరోజు మీకు అదృష్టకరమైన రోజుగా నిరూపించబడుతుంది. ఈరోజు అనుకూల ఆలోచనలతో ప్రారంభం అవుతుంది. మట్టి వ్యాపారంలో నిమగ్నమైన వారికి ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది. అనుభవజ్ఞుల మార్గదర్శకత్వంతో మీరు విజయానికి కొత్త మార్గాలను కనుగొంటారు. ముఖ్యంగా యువకులు సోషల్ మీడియాలో సమయాన్ని వృధా చేయవద్దు. మీ వృత్తి పట్ల నిజాయితీగా ఉండండి. బకాయిల వసూలు మరియు మార్కెటింగ్ కోసం ఈరోజు చాలా మంచి రోజు అని చెప్పవచ్చు. ఈరోజు ప్రత్యర్థులు మీకు దూరంగా ఉంటారు. ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని మీ తల్లిదండ్రులతో గడపగలుగుతారు. మీకు వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదించే అవకాశాలు లభిస్తాయి. ఈరోజు కలుషితమైన మరియు రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లడం మానుకోండి. ఇది మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కొన్ని శుభవార్తలు అందుకోవడం రోజంతా సంతోషకరమైన వాతావరణాన్ని తెస్తుంది. మీరు కొంతకాలంగా కృషి చేస్తున్న పని వేగవంతమవుతుంది మరియు మీరు విజయం కూడా సాధించవచ్చు. మీరు అనుభవజ్ఞులైన వ్యక్తులను కలుస్తారు మరియు కొత్త సమాచారాన్ని పొందవచ్చు. మీకోసం మీరు సమయం కేటాయించుకోవడం ముఖ్యం. పని భారం కారణంగా మిమ్మల్ని మీరు ఒత్తిడికి గురి చేసుకోకండి. ఇంట్లో బంధువులను కలవడం వల్ల ఖర్చులు మరియు పని భారం పెరగవచ్చు. మీ ఇల్లు మరియు కారుకు సంబంధించిన పత్రాలను సురక్షితంగా ఉంచుకోండి. వ్యాపారంలో నిర్లక్ష్యం నష్టాలకు దారితీస్తుంది. ప్రతి పనిని జాగ్రత్తగా నిర్వహించండి. భాగస్వామ్యాలు విజయవంతమవుతాయి. ఇబ్బందులు ఎదురైనప్పుడు సీనియర్ను సంప్రదించడం ప్రయోజనకరంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది. వివాహానికి అర్హులైన వారికి మంచి సంబంధం లభించవచ్చు. ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. దినచర్యల యోగా ధ్యానాన్ని చేర్చుకోండి. ఈరోజు ఈ రాశి వారికి గ్రహగతులు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. దీనివల్ల సమాజంలో మీకు ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. మీ ప్రతిభకు తగిన గౌరవం లభించడమే కాకుండా మీరు చేపట్టిన పనుల విజయం మీ వెంటే ఉంటుంది. ముఖ్యంగా సాంకేతిక రంగంలో ఉన్నవారికి ఈ సమయం ఒక వరం వంటిది. ఎందుకంటే మీ నైపుణ్యాలు అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. కొత్త ప్రాజెక్టులు లేదా సవాళ్లను స్వీకరించడానికి ఇది సరైన తరుణం. ఎందుకంటే మీ ఆలోచనలకు ఆచరణాత్మక రూపం లభిస్తుంది. వస్త్ర లాభం సూచించబడింది. ఇది మీ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరగడం వల్ల ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించే దిశగా అడుగులు వేయండి. నిరంతర కృషి మరియు క్రమశిక్షణతో మీరు అనుకున్న లక్ష్యాలను సులభంగా చేరుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య మీకున్న గౌరవం ఈరోజు మరింతగా పెరుగుతుంది. ఇది మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మీ వ్యక్తిగత సంబంధాలు సామరస్యం నెలకొంటుంది. దీనివల్ల మనశ్శాంతి లభిస్తుంది. ఆరోగ్యపరంగా చూస్తే ఈరోజు మీకు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. శారీరక శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మీ జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల నుండి లభించే మద్దతు మీ బాధ్యతను మరింత సులభతరం చేస్తుంది. ఎవరితోనైనా విభేదాలు ఉంటే వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ఇది అనువైన సమయం. మీ మాటల్లోని మాధుర్యం ఇతరులను ఆకట్టుకుంటుంది. తద్వారా బంధాలు బలపడతాయి. ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడం ద్వారా మీరు మరిన్ని శుభ ఫలితాలు పొందవచ్చు. అందరితో కలిసిమెలిసి ఉండడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. జీవితంలో గుర్తింపు అనేది కేవలం బాహ్యమైనది కాదు, అది మీ అంతరాత్మ సంతృప్తిలో కూడా ఉంటుంది. ఈ రోజు లభించే గుర్తింపును వినయంతో స్వీకరించి మరింత బాధ్యతగా వ్యవహరించడం ఉత్తమం. సాంకేతిక రంగంలో ఉన్నవారు తమ నైపుణ్యాలను ఇతరులకు నేర్పించడం ద్వారా జ్ఞానాన్ని పంచుకోవాలి. వస్త్రలాభం వంటి భౌతిక సుఖాలు లభించినప్పుడు వాటిని పొంది కృతజ్ఞత భావంతో ఉండడం ఆధ్యాత్మిక ఎదుగుదలకు దోహదపడుతుంది. గర్వం దరిచేరకుండా చూసుకోవడం మీ వ్యక్తిత్వానికి మరింత శోభను ఇస్తుంది. ఏ పని చేసినా అది
అది సమాజానికి మేలు చేసేలా ఉండాలి. మీ ప్రయాణంలో ఎదురయ్యే ప్రతి అవకాశాన్ని ఒక పాఠంగా భావించి ముందుకు సాగండి. పంటి నొప్పి లేదా కడుపు నొప్పి మీకు ఇబ్బంది కలిగించవచ్చు. తక్షణ ఉపశమనం కోసం మంచి వైద్యున్ని సంప్రదించడానికి సంకోచించకండి. తమ డబ్బును ఇతరులకు ఇవ్వడం ఎవరికి ఇష్టం ఉండకపోవచ్చు. ఈరోజు అవసరంలో ఉన్నవారికి డబ్బు ఇవ్వడం ద్వారా మీరు మనశ్శాంతిని పొందుతారు. కొత్త ప్రాజెక్టుల కోసం మీ తల్లిదండ్రులను నమ్మకంలోకి తీసుకురావడానికి ఇది సరైన సమయం. ప్రేమ జ్వరం మిమ్మల్ని ఆవరించడానికి సిద్ధంగా ఉంది. దానిని అనుభవించండి. అర్హులైన ఉద్యోగులు పదోన్నతి లేదా ఆర్థిక లాభాన్ని పొందవచ్చు. ఈరోజు విద్యార్థులను ప్రేమ జ్వరం ఆవరించవచ్చు. దీనివల్ల వారి సమయం చాలా వృధా కావచ్చు. మీ జీవిత భాగస్వామితో సన్నిహిత్యం ఈరోజు మీకు ఆనందాన్ని తెస్తుంది. ఈరోజు మీకు ప్రత్యేక అవకాశాలను తీసుకురావచ్చు. మీ బలాలు మరియు ప్రతిభను ప్రదర్శించే అవకాశం మీకు లభిస్తుంది. మీ ఆలోచనలు పనిలో సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. సహోద్యోగుల నుండి ప్రశంసలు పొందవచ్చు. వ్యక్తిగత సంబంధాలు మరింత బలపడతాయి. మీరు కొంతకాలంగా ఏదైనా సమస్యతో బాధపడుతుంటే దానిని పరిష్కరించడానికి ఈరోజు సరైన సమయం. మీ ప్రియమైన వారితో సమయం గడపడానికి ప్రయత్నించండి. ఇది మీ మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మీరు మీ ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ధ్యానం మరియు యోగా మీకు మనశ్శాంతిని కలిగిస్తాయి. మీకు శక్తినిచ్చే కొత్త కార్యకలాపాల్లో పాల్గొనడానికి ప్రయత్నించండి. ఆర్థిక విషయాలు కూడా మెరుగుపడే అవకాశం ఉంది. కానీ పెద్ద ఖర్చులకు దూరంగా ఉండండి. ఈరోజు మితమైన లాభాల రోజుగా ఈరోజు ఉంది. అనవసర ఖర్చులను అరికట్టాలి. కుటుంబంలో కలహాలు రాకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు నివారించండి. శారీరక అసౌకర్యం మరియు పశ్చాత్తాపం ఉండవచ్చు. ప్రతికూల మనస్తత్వాన్ని నివారించండి. అనైతిక ప్రవృత్తులకు దూరంగా ఉండండి. విద్యార్థులు తమ చదువులో ఆటంకాలు ఎదుర్కొంటారు. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన రోజు అని చెప్పవచ్చు. మీరు మీ భావాలను అర్థం చేసుకుని వ్యక్తపరచగలుగుతారు. ఇది ఆత్మ పరిశీలనకు మంచి సమయం. దీనివల్ల మీరు మీ జీవితంలోని ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టగలుగుతారు. వృత్తిపరంగా మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. సహోద్యోగులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి మరియు మీ ఆలోచనలు ప్రశంసించబడతాయి. మీకు ప్రయోజనకరంగా ఉండే ఒక కొత్త ప్రాజెక్టును మీరు ప్రారంభించవచ్చు. మీ వ్యక్తిగత జీవితంలో కుటుంబంతో సమయం గడపడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. మీ సున్నిత స్వభావం ఇతరులను ఆకర్షిస్తుంది. మీ ప్రేమ సంబంధాలలో కొత్త కోణాలు ఆవిష్కృతం కావచ్చు. కాబట్టి మీ భాగస్వామితో మాట్లాడి మీ ఆలోచనలను పంచుకోండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కొద్దిపాటి వ్యాయామం లేదా ధ్యానం మీ మానసిక సమతుల్యతను మెరుగుపరుస్తుంది. ఈరోజు మీకు సానుకూలంగా మరియు అభివృద్ధిదాయకంగా ఉంటుంది. మీ అంతరాత్మ చెప్పేది ఎక్కువగా విని అవసరమైన నిర్ణయాలు తీసుకోండి. ఈరోజు పనిలో మీ కష్టానికి సామర్థ్యానికి తగిన గౌరవం లభించవచ్చు. పదోన్నతి, పురస్కారం లేదా కొత్త బాధ్యత లభించే సూచనలు ఉన్నాయి. ఒక కార్యక్రమంలో లేదా కుటుంబ వేడుకలో పాల్గొనే అవకాశం మీకు లభిస్తుంది. విదేశీ ప్రయాణంలో లేదా విదేశీ సంబంధిత పనిలో పురోగతి సాధించే అవకాశం కూడా ఉంది. మీరు మీ కుటుంబంతో సమయం గడపడాన్ని ఆనందిస్తారు. ఈ రాశి వారికి ధన కుటుంబ విషయాల్లో ఈరోజు కొత్త ఆరంభాలకు ధైర్యానికి సంబంధించిన రోజుగా ఉంది. డబ్బు సంపాదించడానికి ఈరోజు ఒక ధైర్యమైన అడుగు వేయండి. అలాగే మీ కుటుంబంలో ఒక కొత్త సానుకూల ఆరంభాన్ని చేయండి. ఈరోజు మీ గొంతు బలంగా శక్తివంతంగా ఉంటుంది. మీ కళ్ళకు కొంత విశ్రాంతి ఇవ్వండి. శని వక్రగతి కారణంగా దీర్ఘకాలిక ఆర్థిక బాధ్యతల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు ఒక సాధారణ రోజుగా ఉంటుంది. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. కానీ సోమర్తనం వల్ల వాయిదా వేయడం వల్ల సమస్యలు మరింత పెరగవచ్చు. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా చెప్పిన మాట మిమ్మల్ని బాధ పెట్టవచ్చు. మీ జీవిత భాగస్వామి కోరిక మేరకు మీకు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం లభించవచ్చు. ఇతరులతో ముఖ్యమైన సమాచారాన్ని పంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఈ రాశి వారికి హెచ్చుతగ్గులతో నిండి ఉంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 6. అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.